ఆ అమ్మాయిని మొట్టమొదటిసారి చూసిన తర్వాత కళ్ళంటే ఎలాగుండాలో నడకంటే ఎలాగుండాలో నేను అప్పుడే తెలుసుకున్నాను. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకోటి చెప్తాను, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడకపోతే మీకు కలర్ కరప్షన్ అయితే కరెక్ట్గా రాదు, అంటే కలర్స్ అనేది పర్ఫెక్ట్గా యాక్యురేట్గా చూపించదు. ఇందులో నేను మీకు కలర్ కరప్షన్ కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా. ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో వాడుతున్న కైన్మాస్టర్ వచ్చేసి 6.0.6 లేటెస్ట్ వెర్షన్. వాడటానికి చూడటానికి చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ లిస్ట్లో ఉంది అండ్ టెలిగ్రామ్ లిస్ట్లో కూడా ఉంటుంది, పోస్టులు చెక్ చేయండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఓకే, క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే లేటెస్ట్ వెర్షన్ అయితే ఇలా ఉంటుంది, ఓల్డ్ వెర్షన్ అయితే క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి, ప్లస్ పైన క్లిక్ చేయండి, ఏదైనా ఇలానే ఉంటుంది. మీరు ఓల్డ్ వెర్షన్ పడితే కిందకి వెళ్తే ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ పడితే టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో జూలై 15th అని ఉంటుంది, జూలై 15th బై మహీటెక్ ఇన్ఫో అని. అది క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అవుట్ స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర ఎఫెక్ట్స్ లేకపోతే డౌన్లోడ్ చేసుకుంటుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఓల్డ్ వెర్షన్ అయితే ఎఫెక్ట్స్ లేకపోతే పైన డౌన్లోడ్ అలా అడుగుతుంది, క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇవన్నీ కూడా నేను బీట్ మార్కులకి పెట్టాను, మీరు ఏ ఫోటోని కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ చేయకండి. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి మీరు గమనించండి, నా ఫొటోస్ నార్మల్ ఫొటోస్లా లేవు. చూడండి, కొంచెం ఫొటోస్ని కలర్ ఎడిట్ చేసినట్టు అండ్ మనకి ఉన్నాయి కదా నార్మల్ ఫొటోస్ లాగా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే దీనికి సంబంధించి స్పెషల్ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫస్ట్లోనే ఉంటుంది. ఈ ఎట్లా క్రియేట్ చేసుకుంటారు అంటే ఒక క్లిక్తో మీ ఫోటోని నార్మల్ ఫోటోని ఇలా ఎలా మార్చుకుంటారు అని స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియోని చూస్తే మీరు కూడా ఈ ఫోటో ఇలా మార్చుకొని ఇక్కడ పెట్టుకోండి. ఓకే రైట్, ఇప్పుడు ఫొటోస్ని రీప్లేస్ చేద్దాం. దానికి మీరు చేయాల్సింది ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ పైన క్లిక్ చేయండి. నా వీడియోని చూసి మీరు మీ ఫొటోస్ని మార్చుకొని ఉంటారు కదా డిఫరెంట్ స్టైల్లోకి, అందులో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. ఓకే, ఇలా రీప్లేస్ అవుతుంది. సెకండ్ ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటోని అయితే పెట్టాలనుకుంటున్నారో, ఎవరి ఫోటోని అయితే ఎడిట్ చేశారో వాళ్ళది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. రీప్లేస్ అయింది, చూసారు కదా. ఈ విధంగా ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం అండ్ మీరు ఎడిట్ చేసుకున్న లేకపోతే మీ ఓన్ ఫోటోని ఇక్కడికి ఇలా క్లిక్ చేయడం. ఇలా క్లిక్ చేస్తే రీప్లేస్ అవుతుంది. అండ్ ఇంకొక ఫోటో మళ్ళీ రీప్లేస్, ఇలా కంప్లీట్గా మీ ఫొటోస్ అన్నీ ఈ ఫొటోస్తో నేను చేస్తున్నట్టు రీప్లేస్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా రీప్లేస్మెంట్ కంప్లీట్గా చేసిన తర్వాత ఓకే ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఓకే, నేను ఈ వీడియోని ఎలైట్ మోషన్లోనే క్రియేట్ చేశాను. ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, స్ప్లిట్ స్క్రీన్ అని దీన్ని క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ క్లిక్ చేసి వైట్ బాక్స్ బ్యాక్ వచ్చేయండి. ఈ బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ వరకు వచ్చేయండి, 5 seconds వరకు వచ్చి ఈ బ్లాక్ స్క్రీన్ లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉందా ఇది క్లిక్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేయండి. కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఇది క్లిక్ చేయండి. ఇందులో నుంచి ఆడియో బయటకు వచ్చింది. సో వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయిపోయింది. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి, లేయర్ ట్యాప్ చేయాలి, మీడియాని ట్యాప్ చేయాలి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క బ్లాక్ బోర్డర్ని తీసుకొని ఇలా కొంచెం పైకి జరిపేసి దీన్ని ఇలా కిందకి ఎక్కువ డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి కొంచెం కిందకి పెట్టుకోండి, ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్ లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, ఇందులో మీకు సాచురేషన్ అని ఉంటుంది. ఇది పెంచండి, చాలా బాగా కనపడుతుంది చూడండి. ఇది మా నార్మల్ పెట్టాను, నార్మల్ నుంచి పెంచుతుంటే చాలా బాగా పెరుగుతుంది. మీకు ఎంత కావాలో అంత, ఒక 25 to 30 పెట్టుకోండి, ఇంకా బాగా కనపడుతుంది యాక్యురేట్గా, లిరిక్స్ బాగా కనపడతాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. డైరెక్ట్గా వచ్చేసి లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ టెంప్లెట్, న్యూ పార్టికల్స్ టెంప్లెట్ అనొచ్చు, రో పార్టికల్స్ టెంప్లెట్ అనొచ్చు, తీసుకొని దీన్ని కొంచెం ఇలా పైకి పోనిచ్చి మూలకు జరిపి చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చేసి ఇప్పుడు కరెక్ట్గా ఈ వైట్ బార్డర్ కనపడకుండా ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేసి ఆడియో సింబల్, ఇక్కడ టాప్లో ఆడియో సింబల్ ఉంటుంది, లేకపోతే కిందకు వస్తే మిక్సర్ అని ఉంటుంది, ఆడియో రిమూవ్ చేయండి. రిమూవ్ అయింది కదా, మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లిండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, స్క్రీన్ కాదు నార్మల్ పెట్టాను. పార్టికల్స్ టెంప్లెట్ని క్లిక్ చేద్దాం. ఇది కాదు, మిక్సర్లో ఆడియో పర్ఫెక్ట్గా ఉంది. ఈ పార్టికల్స్ టెంప్లెట్ని క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయండి. ఈ పార్టికల్స్ టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి.
ఇలా వస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇదే పార్టికల్స్ టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సాచురేషన్ కొంచెం బాగా పెంచుకోండి, ఇంకా బాగా కనపడుతుంది యాక్యురేట్. 50 పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఈ ఫొటోస్ దగ్గరకు వచ్చి ఒకసారి ప్లే చేయండి. ఎలా వస్తుందో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. చూడండి చాలా బాగా క్రియేట్ అయింది. టెంప్లెట్ కూడా చాలా బాగా వస్తుంది మనకి. ఓకేనా. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో అయితే ఇదే. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. దానికి మీరు షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 mbps, సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.